హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఈరోజు మనం 7 చేపల కథ చెప్పుకుందాం, ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 7 పిల్లలు. 7 పిల్లలు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 అంటే 7 అన్నమాట. సరే, ఆ 7 చేపల్ని ఎండలో ఎండబెట్టారు. కానీ అందులో ఒక చేప ఎండలేదు. రాజుగారు ఆ చేప దగ్గరికి వచ్చి, చేప 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 నువ్వెందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప, నాకు గడ్డిమో పట్టొచ్చింది రాజుగారు అంది. గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అడ్డొచ్చావు అని అడిగారు రాజుగారు. నన్ను ఆవు మేయలేదు రాజుగారు అంది. ఆవు ఆవు ఎందుకు మేయలేదు అని అడిగారు రాజుగారు. అప్పుడు ఆవు, నన్ను పాలికాపు ఇప్పలేదు అంది. పాలికాపు పాలికాపు ఎందుకు ఇప్పలేదు అని అడిగారు రాజుగారు. నాకు అవ్వ ఆము పెట్టలేదు అంది. అవ్వ అవ్వ పాలికాపుకి ఆమె ఎందుకు పెట్టలేదు అని అడిగాడు రాజుగారు. అయితే అవ్వ అంది, మా పాప ఏడుస్తోంది రాజుగారు అంది. అప్పుడు రాజుగారు పాప దగ్గరికి వెళ్ళి, పాప పాప ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. అప్పుడు పాప, నన్ను చీమ కుట్టింది రాజుగారు, అందుకే ఏడుస్తున్నాను అంది. అప్పుడు రాజుగారు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ నువ్వెందుకు కుట్టావు పాపని అని అడిగారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి అంది చీమ. అంతే, అయిపోయింది కదా. కథ కంచికి మనం ఇంటికి, ఓకేనా? ఇంకా ఇప్పుడు అల్లరి చేయకుండా అమ్మ చెప్పినట్టు విని బజ్జోవాలి, ఓకేనా? సరే మరి, రేపు ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.